హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు అయితే మనము పెరుగుదల ఈ వికాసాలకు సంబంధించి పిఏజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాల గురించి అయితే తెలుసుకుందామండి. ఖచ్చితంగా ఈ వికాస నియమాల గురించి అయితే, ఈ నలుగురు గురించి అయితే మనకు క్వశ్చన్స్ అయితే ఖచ్చితంగా అయితే ప్రతి టెట్లో అయితే మనకు రావడం జరుగుతుందండి. కాబట్టి ఇవి అయితే మనకు చాలా ఇంపార్టెంట్, ఒకసారి గమనించగలరు. అదేవిధంగా మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మన ఛానల్లో ఇంకొన్ని తెలుగు మరియు సైకాలజీకి సంబంధించిన బిట్స్ కూడా చేయడం జరిగిందండి. వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేసి, షేర్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు వచ్చేసి మనము పిఏజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్సన్, కార్ల్ రోజర్స్ సిద్ధాంతాల గురించి అయితే తెలుసుకుందాము. ఇలా మనకు చూడండి, జైన్ పిఏజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ఇలాగ అడగచ్చు అనమాట. ఏంటంటే వాళ్ళు రాసిన గ్రంథాలు ఇచ్చి ఈ గ్రంథాలకు ఎవరికి సంబంధించి కూడా అడుగుతారండి. ఇప్పుడు మనం చూద్దాం. మనకు ఎవరైతే ఈ సిద్ధాంతకర్తలు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క దేశాలు కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ప్రీవియస్ సెట్లో ఎలా అడిగారంటే ఒక నలుగురు సిద్ధాంతకర్తలు ఇచ్చి అందులో వాళ్ళ యొక్క దేశాల గురించి మ్యాచింగ్ చేయమని అడగచ్చు, లేకపోతే ముగ్గురు ఒకే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు, ఒకరు వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఆ వేరే కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఎవరిని కూడా అడిగే అవకాశాలు ఉందన్నమాట. జస్ట్ మనకు మొత్తం ఇదంతా ఈయన గురించి చదువుకుంటా పోతే చాలా అవుతుందండి వీడియో. సో మనము బిట్స్ రూపంలో చూద్దాం కనుక జస్ట్ ఆయన పరిచయం అయితే చూద్దాం. జైన్ పిఏజే స్విట్జర్లాండ్లో ఆయన యొక్క స్వస్థలం అండి. తన 11 సంవత్సరాల ప్రాయంలోనే ఆల్చినో పిచ్చుకపై వ్యాసం రాసి ప్రసిద్ధికెక్కాడు. ఇతను రాసిన గ్రంథాలు ద గ్రోత్ ఆఫ్ లాజికల్ థింకింగ్, ద సైకాలజీ ఆఫ్ చైల్డ్, ద ఆర్గానిక్ ఆఫ్ ఇంటెలిజెంట్ అనేటి ఈయన యొక్క గ్రంథాలు అనమాట. తర్వాత ఈయన సిద్ధాంతాలు ఇవి మనకు చాలా ఇంపార్టెంట్. అంటే ఈ దశలో వచ్చేసి ఇంద్రియ చాలక దశ, అంటే ఇది ఇంద్రియ చాలక దశనే మనం జ్ఞానేంద్రియ సంవేదనా చాలక దశ అంటారు. ఇది 0 నుంచి 2 సంవత్సరాలు మనకు. తర్వాత ఇందులోనే సాధారణ ప్రతిచర్యలు, ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు, తర్వాత ద్వితీయ వృత్తాకార స్పందన సమన్వయం, ఇవి చాలా ఇంపార్టెంట్, మనం ఖచ్చితంగా అడుగుతారు. అదేవిధంగా పూర్వ ప్రచాలక దశ, దాన్నే ప్రాక్ ప్రచాలక దశ అని కూడా పిలుస్తారు. తర్వాత మూడోది మూర్త ప్రచాలక దశ, 4 వచ్చేసి అమూర్త ప్రచాలక దశ. ఈ 4 దశలు కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. మనకు ఒక టాపిక్ ఇచ్చేసి ఇది మూర్త ప్రచాలకు సంబంధించింది, అమూర్త ప్రచాలకు సంబంధించింది అని అడుగుతారనమాట. అది ఎలా అడుగుతారనేది మనం నెక్స్ట్ బిట్స్లో చూద్దాం. తర్వాత కోల్బర్గ్ నైతిక వికాసం అనమాట. ఈయన కూడా లారెన్స్ కోల్బర్గ్ అను మనోవైజ్ఞానికవేత్త, హార్వర్డ్ విశ్వవిద్యాలయం అమెరికాలోని 100 మంది వివిధ సంస్కృతులు గల 10 నుంచి 16 సంవత్సరాల వయసు గల పిల్లలకు సందిగ్ధకరమైన పరిస్థితులు కల్పించి నియమాలు, శిక్ష, అవసరాలు, కోరికలు లాంటి వాటిని నియంత్రించి వారి ప్రతిస్పందన తెలుసుకొని వారి ప్రతిస్పందన ఆధారంగా 3 స్థాయిలను 6 దశలను తెలిపారనమాట. ఈ స్థాయిలు, దశలు అనేటి కూడా మనకు చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఇంకొకటి ఈయన గ్రంథాలు వచ్చేసి ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్, మెజర్మెంట్ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్. సో ఇది ప్రీవియస్ చెట్లు అడిగారనమాట. ద ఫిలాసఫీ ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అని గ్రంథ రచయిత ఎవరు అంటే కోల్బర్గ్ అనమాట. తర్వాత మోరల్ అను ఆంగ్ల పదము మోర్స్ అనే లాటిన్ పదం నుండి వచ్చింది. ఇవి కూడా అడుగుతారు, లాస్ట్ ప్రీవియస్లో కూడా అడిగారు. ఈ మోర్స్ అనే పదము ఏ భాషా పదం నుంచి వచ్చింది, ఏది అంటే లాటిన్ అనమాట. సో ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. తర్వాత చెప్పాం కదా, ఈ కోల్బర్గ్ ప్రకారం నైతిక వికాస స్థాయిలని 3 దశలు వచ్చేసి 6 అనమాట. పూర్వ సాంప్రదాయ నైతిక స్థాయి, సాంప్రదాయక స్థాయి, తర్వాత ఉత్తర సాంప్రదాయ స్థాయి. ఇందులో మనకు మళ్ళీ 6 ఉంటాయి అనమాట. సో ఇవి కూడా మనకు ఇంపార్టెంట్. తర్వాత వచ్చేసి నోమ్ చామ్స్కీ భాషా వికాస సిద్ధాంతం. ఈయన కూడా అమెరికా దేశస్థుడు. ఈయన వచ్చేసి ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని పిలుస్తారు. ఈయన వచ్చేసి ఇతడే నేటివిస్ట్ దృక్పథాన్ని ప్రతిపాదించాడు. మొదట వినే శిశువు తర్వాత చిన్న శబ్దాలు చేయడం, తర్వాత చిన్న చిన్న పదాలు మాట్లాడడం, తర్వాత అర్థవంతమైన వాక్యాలుగా ఉపయోగించడమే నేటివిస్ట్ దృక్పథం. ఇతడు స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధన నిబంధనాన్ని వ్యతిరేకించాడు. ఇది కూడా చెప్పారండి. స్కిన్నర్ ప్రతిపాదించిన లాస్ట్ 2022 టెట్లో అడిగారు. స్కిన్నర్ ప్రతిపాదించిన కార్యసాధక నిబంధనాన్ని వ్యతిరేకించిన ఎవరు, సిద్ధాంతకర్త ఎవరు అని కూడా మనల్ని టెట్లో అడిగారు అనమాట. ఎవరు అంటే మనకు నోమ్ చామ్స్కీ అనమాట. సో ప్రపంచ ప్రసిద్ధ భాషా శాస్త్రవేత్త అయిన చామ్స్కీ ప్రకారం పిల్లలు భాషలకు సంబంధించిన కొన్ని నిర్మాణాలను అర్థం చేసుకునే సామర్థ్యాలను పుట్టుకతోనే ఆర్జించుకుంటారని వాటి మీద పరిశోధన చేశాడు.
అదేవిధంగా ఈయన సిద్ధాంతాన్ని సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతంగా కూడా పిలుస్తారు. సో లాస్ట్ 2022 టెట్లో అయితే ఎక్కువ అడిగారండి. ఏంటంటే ఒక్కొక్క సిద్ధాంతానికి ఇంకొక పేర్లు కూడా ఉంటాయి అనమాట. సో అలా అడిగారనమాట. నోమ్ చామ్స్కీ సిద్ధాంతాన్ని ఏమని పిలుస్తారంటే సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతము, తర్వాత సార్వత్రిక భాషా విభాగంగా కూడా ఉంటుందని చెప్పాడు అనమాట. సో ఇవి కూడా మనకి ఈ దశలు అనేది చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా ఈయన రాసిన పుస్తకాలు కూడా ఒకసారి చూద్దామండి. పుస్తకాల మీద కూడా మనం ప్రశ్న అడిగారు. చూడండి, సింథటిక్ స్ట్రక్చర్స్, లాజిస్టిక్ స్ట్రక్చర్స్ ఆఫ్ లింగ్విస్టిక్స్ థియరీ, తర్వాత లాంగ్వేజెస్ అండ్ మైండ్, లాంగ్వేజ్ అండ్ థాట్, నాలెడ్జ్ ఆఫ్ లాంగ్వేజ్, ఇవన్నీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ గ్రంథాలను అయితే బాగా గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. తర్వాత కార్ల్ రోజర్స్ ఆత్మభావన సిద్ధాంతం. కార్ల్ రోజర్స్ యొక్క సిద్ధాంతం ఏంటంటే ఆత్మభావన సిద్ధాంతం లేదా స్వీయ ఆత్మ వికాస సిద్ధాంతం. సో ఎందుకు కొంచెం చెప్తున్నారు మేడం, అంత పూర్తిగా చెప్పలేదంటే మనకు ఒక్కొక్కరి గురించి చెప్పుకోవడానికే మనకు ఒక్కొక్క వీడియోనే 40 మినిట్స్ అలా పడుతుంది అనమాట. జస్ట్ వీళ్ళు ఎవరు, వీళ్ళ ఫొటోస్ కొంచెం బ్రీఫ్గా చెప్దామని నేను చెప్తున్నానండి. నెక్స్ట్ వీటి బిట్స్ అయితే యాక్చువల్గా నేను బిట్స్ చేయాలనుకుని వీళ్ళ గురించి కొంచెం చెప్తే బాగుంటుందని వీడియో చేయడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మానవతావాదానికి చెందిన ఇతడు అమెరికాలో చికాగో ప్రాంతానికి చెందిన వ్యక్తి. ఈ సిద్ధాంతాన్ని ఇతడు అబ్రహం మాస్లోతో కలిసి తెలిపాడు. ఇతడి గ్రంథాలు వచ్చేసి ఏ వే ఆఫ్ బీయింగ్, ఆన్ బికమింగ్ ఏ పర్సన్, క్లయింట్ సెంటర్డ్ థెరపీ, ఫ్రీడమ్ టు లర్న్ ఇన్ 80s అంటే 1983లో రాశారనమాట. కౌన్సిలింగ్ అండ్ సైకాలథెరపీ అనమాట, సైకోథెరపీ, ఇవన్నీ కూడా ఆయన సిద్ధాంతాలు. ఇతడు అనుభవపూర్వక అభ్యసన సిద్ధాంతాన్ని కూడా ప్రతిపాదించడం జరిగింది. ఆత్మ, వీటి గురించి ఈయన తెలియజేశాడనమాట. ఇదే ఆత్మ సిద్ధాంతంగా ఆయన పిలుస్తారు ఈయన సిద్ధాంతాన్ని. తర్వాత ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం. ఎరిక్ ఎరిక్సన్ యొక్క సిద్ధాంతం ఏంటంటే మనోసాంఘిక వికాస సిద్ధాంతం అనమాట. సో ఎరిక్ ఎరిక్సన్ సిగ్మండ్ ఫ్రాయిడ్ యొక్క మనోలైంగిక వికాస దశలతో కొంతవరకు ఏకీభవించక దాన్ని ఆధారంగా చేసుకుని మనోసాంఘిక వికాస దశలను వ్యక్తి జీవన కాలాన్ని బట్టి 8 దశలుగా ఉంటాయని ఈయన చెప్పాడు. అదే సాంఘిక వికాస దశలు అని గుర్తించారనమాట. ఈ 8 దశలు, ఈ పట్టిక చాలా ఇంపార్టెంట్ అండి మనకు. ఎందుకంటే ఖచ్చితంగా మనకు వీటి నుంచి 1 నుంచి 2 ప్రశ్నలు ఖచ్చితంగా డ్యామ్ షూర్గా వీటి నుంచి, ఈ పట్టిక నుంచి అయితే మన ప్రశ్న అయితే అడగడం జరుగుతుందనమాట. ఎలా అడుగుతారంటే క్రీడా దశలో వచ్చే మనోసాంఘిక అంటే ఆ పరిస్థితి ఏంటి, క్రీడా దశలో విద్యార్థి యొక్క అంటే ఆ విద్యార్థి యొక్క శిశువు యొక్క మనస్తాపం అంటే పరిస్థితి ఎలా ఉంటుందంటే అపరాధ భావన, ఇలా అడుగుతారనమాట. తర్వాత వచ్చేసి లేదా సద్గుణం ఏమిటి అంటే పూర్వశైశవ దశలో సద్గుణం ఏమిటంటే ఆశ మరియు నమ్మకము, ఇలా ప్రశ్నలు వీటి గురించి అయితే ఖచ్చితంగా అడుగుతారు. లాస్ట్ టెట్లో అడిగారు, తర్వాత 2022 టెట్లో కూడా ఇవి అడుగుతారనమాట. ఈ పట్టికనైతే ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని చదువుకుంటే బాగుంటుంది. తర్వాత ఇందులో ఎలా ప్రశ్నలు అడుగుతారనేది కూడా మనం ఇప్పుడు చూద్దామండి. పిఏజే, కోల్బర్గ్, చామ్స్కీ, ఎరిక్సన్, తర్వాత కార్ల్ రోజర్స్ సిద్ధాంతాల గురించి అయితే మనము ఇక్కడ ప్రశ్నలు చూద్దాం. శాంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే కానీ ఈ సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు. శాంశీకరణంలో శిశువు పరిసరాలను తనకు అనుకూలంగా మలుచుకుంటే కానీ ఈ సందర్భంలో శిశువు పరిసరాలకు తగ్గట్టుగా తాను మారుతాడు. 1 స్వాయత్తీకరణం, 2 వ్యవస్థీకరణం, 3 సంశ్లేషణము, 4 అనుగుణ్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యము. తనకు తగ్గట్టుగా అనుగుణ్యం చెందుకుంటేనే శిశువు దేనినైనా కూడా మార్చుకోగలనమాట దానికి సంబంధించినట్టు. తర్వాత శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకొని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావన దీనిని పిలుస్తారు. శిశువు కొత్త పరిస్థితులను అర్థం చేసుకుని విషయాలను అవగాహన చేసుకోవడం అనే భావనగా దీనిని పిలుస్తారు. 1 స్వాయత్తీకరణం, 2 వ్యవస్థీకరణం, 3 సంశ్లేషణము, 4 అనుగుణ్యము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సంశ్లేషణం అండి. తర్వాత ప్రాథమిక వృత్తాకార స్పందనలు, ద్వితీయ వృత్తాకార స్పందనలు అనే పదజాలం మనకు పిఏజే ప్రకారం ఏ దశలో కనిపిస్తాయి? ఎక్కడంటే సంవేదనా చాలక దశలో అండి. తర్వాత అమర్త్య అనే అబ్బాయి పెద్ద ప్లాస్టిక్ బంతితో ఆడుతూ ఉన్న సమయంలో
అది పైన ఉన్న అరపై పడటంతో ఎగిరి తీసుకోకుండా, కుర్చీపై ఎక్కి తీసుకోకుండా వెంటనే తన తాతయ్య దగ్గర ఉన్న చేతికర్రను ఉపయోగించి ఆ బంతిని క్రిందికి తీశాడు. అయితే అతడు పిఏజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ఏ ఉపస్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఏదంటే స్కిమాటాల అంతరంగీకరణం అనమాట. సో ఎక్కువ మంది కనుక మనకు కామెంట్ చేస్తే, అంటే బిట్స్ కాకోకుండా ఇట్లా ఇప్పుడు చామ్స్కీ మీద కానీ పిహెచ్ఏ మీద కానీ ఆ టాపిక్ మీద ఒక వీడియో చేయమంటే కనుక ఖచ్చితంగా టాపిక్ చేస్తానండి. లేదా ఇలా బిట్స్ రూపంలోనే చాలు అండి అంటే బిట్స్ రూపంలో కూడా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. కాబట్టి ఇట్లా ప్రతి టాపిక్ మీద పూర్తిగా ఒక వీడియోనే చేయండి అంటే ఎక్కువ మంది కామెంట్ చేసి అడిగితే కనుక ఖచ్చితంగా చేస్తానండి. తర్వాత క్రింది వాణిలో రచయితలు వారు వ్రాసిన పుస్తకాల ఆధారంగా సరికాని జత తెలియజేయండి. ఇక్కడ సైకాలజీ ఆఫ్ చైల్డ్ పిఏజే, ఫిలాసఫీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ కోల్బర్గ్, డెవలప్మెంట్ సైకాలజీ ఎలిజబెత్ హార్లక్, హెరిడిటీ జీనియస్ వచ్చేసి గాల్టను. తప్పుగా ఇవ్వబడింది ఏంటంటే ఫిలాసఫీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది కోల్బర్గ్ అయితే కాదండి. సో ఇలా మనకు ఖచ్చితంగా ఇస్తారు కాబట్టి ఈ గ్రంథాలు, ఆ గ్రంథకర్తలు అంటే ఈ సిద్ధాంతకర్తలు ఎవరు అనేది కూడా మనము బాగా నేర్చుకోవాలండి. ఇక్కడ మనకు ఫిలాసఫీ ఆఫ్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ అనేది వచ్చేసి జాన్ పిఏజే దీన్ని ఆయన యొక్క గ్రంథం అనమాట. తర్వాత చూడండి, ఆవును చూసి కౌ అని నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా కౌ అని పిలవడంలో మరియు కాకిని చూసిన తర్వాత కోయిలను చూసి కూడా కాకి అని పిలవడంలో దాగి ఉన్న భావన పిఏజే ప్రకారం ఏమిటి అంటే, ఇక్కడ చూడండి, ఆవును చూసి కౌ అని నేర్చుకున్న విద్యార్థి ఎద్దును చూసి కూడా కౌ అని పిలవడంలో మరియు అంటే ఆవును చూసి కూడా ఇప్పుడు ఎద్దు అనుకోవడంలో అంటే ఆవును చూస్తానే కౌ అంటారు, కానీ ఎద్దును చూసినప్పుడు కూడా కౌ, దాని ఆక్స్ అనేది తెలియకపోవడం. ఇప్పుడు కాకిని చూసిన తర్వాత కోయిలను చూసి అంటే కలర్ను చూసి అంటే ఆ పోలిక అంటే ఆ శరీర ఆకృతిని చూసి ఒకే విధంగా అనుకోవడంలో శిశువు యొక్క భావన ఏంటో ఇక్కడ మనం తెలుసుకుందాం. 1 స్కిమాటా, స్వాయత్తీకరణం, 3 వ్యవస్థీకరణం, 4 సంశ్లేషణము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి స్వాయత్తీకరణం. అప్పుడే పుట్టిన శిశువులో కనిపించిన స్కిమాటా ఏమిటి? కళ్ళతో చూసే ప్రతిచర్య, వస్తువులను పట్టుకునే ప్రతిచర్య, తల్లిపాలు తాగే ప్రతిచర్య, తల్లిదండ్రులను గుర్తుపట్టే ప్రతిచర్య. మనకు కరెక్ట్ ఆన్సర్ కళ్ళతో చూసే ప్రతిచర్య అండి. ఇక్కడ మనకు దీంట్లో మాత్రం తప్పుగా బుక్కులు ఇవ్వబడింది. తల్లిదండ్రులను గుర్తుపట్టే ప్రతిచర్య అనేది తప్పు. ఎందుకంటే అప్పుడే పుట్టిన శిశువు తల్లిదండ్రులు గుర్తుపట్టలేడు, కేవలం కళ్ళతో చూసే ప్రతిచర్య మాత్రం జరుగుతుందన్నమాట. తర్వాత ప్రశ్న చూద్దాం. క్రింది వాటిలో అత్యంత విశ్లేషణాత్మకమైన మానసిక పరిణతిగా దీనిని చెప్పవచ్చు. క్రింది వాటిలో అత్యంత విశ్లేషణాత్మక మానసిక పరిణతిగా దీనిని చెప్పవచ్చు. 1 స్కిమాటా, 2 స్వాయత్తీకరణం, 3 వ్యవస్థీకరణం, 4 సంశ్లేషణం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యవస్థీకరణం అండి. తర్వాత బైక్ పై బాగా అల్లరి చేస్తున్న అజయ్కు వాళ్ళ నాన్న తమ ముందు వెళ్తున్న కారులో వెనక భాగంలో టెడీబేర్ లాంటి సింహం బొమ్మను చూపి అదిగో అక్కడ సింహం ఉంది చూడు అనగానే భయపడి నిశ్శబ్దంగా బైక్ పై కూర్చుంటే ఇది ఏ భావనగా చెప్పవచ్చు? 1 కన్జర్వేషన్ భావన లోపం, అవిపర్యాత్మక భావన లోపం, యానిమిజం మరియు అహంకేంద్రవాదం. కరెక్ట్ వచ్చేసి యానిమిజం అండి. తర్వాత ప్రశ్న, గణేష్కు మొదటిసారి 10 గోళీలను ఒకే దగ్గర పేర్చి చూపించి తర్వాత అదే 10 గోళీలను కాస్త దూరంగా పేర్చి చూపించి ఏ గుంపులో గోళీలు ఎక్కువగా ఉన్నాయని అడగగా రెండవసారి చూపించిన గుంపులో ఎక్కువ గోళీలు ఉన్నాయని చెప్పడంలో మనకు కనిపించే లోపం ఏమిటంటే కన్జర్వేషన్ భావన లోపం అనమాట. సో ఇవన్నీ కూడా మనము 1కి 2 సార్లు ఆ సిద్ధాంతాలు పూర్తిగా చదివితే అయితే వస్తాయండి. కాబట్టి ఇప్పుడు బిట్స్ రూపంలో తెలుసుకున్నా కూడా మనం కొంచెం లాజిక్గా ఒకదానికి ఒకటి అప్లై చేసుకుంటూ పోతే ఈ లాజిక్గా ఆన్సర్స్ కూడా మనము చేయొచ్చు అనమాట. సైకాలజీలో కూడా కొన్ని ప్రశ్నల వరకు అయితే మనం లాజిక్గా ఆలోచిస్తే ఖచ్చితంగా ఆన్సర్ అనేది పెట్టవచ్చు అనమాట. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తర్వాత ప్రశ్న, లత ప్రతిరోజు టెట్ కోచింగ్ కోసం తన ఊరి నుండి బస్సు దిగి ఆటోలో కోచింగ్ సెంటర్కి వెళ్ళేది. అయితే ఒకరోజు తన మిత్రురాలు బస్టాండ్లో కనిపించి తన బైక్ పై కోచింగ్ సెంటర్ దగ్గరలో ఉన్న ప్రక్క సందులో ఆపి వెళ్ళగా లత అలా వెళ్లకుండా మళ్లీ ఆటో తీసుకుని బస్టాండ్కి వెళ్లి దిగి మళ్లీ అక్కడ నుండి నేరుగా మరొక ఆటోను మాట్లాడుకుని నేరుగా కోచింగ్ సెంటర్కి వెళ్ళింది. అక్కడ లత అలా చేయడంలో దాగి ఉన్న భావన ఏమిటి? 1 లత బైక్ పై వెళ్ళడం ఇష్టం లేకపోవడం, లతకు ఆటోలో వెళ్తేనే సంతృప్తి ఉండడం, లతకు అహం కేంద్ర స్వభావం ఎక్కువ,
లతకు అవిపర్యాత్మక భావన లోపం అంటే ఏకమితి ఉండటం అన్నమాట. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 లతకు అవిపర్యాత్మక భావన లోపం అంటే ఏకమితి ఉండటం. అంటే తనకు కేవలం ఆ బస్ స్టాండ్ నుంచి ఎక్కడికైతే కోచింగ్ సెంటర్కి వెళ్ళడం మాత్రమే వచ్చనమాట. ఇట్లా సందులు గిందులు వచ్చేసరికి తనకు ఆ వెళ్ళే రూట్ తెలియక తనకు అది అలవాటు అయిపోయి మళ్ళీ ఈ ఏకమితిగా వెళ్ళడం జరుగుతుందన్నమాట. తర్వాత టెట్ కోచింగ్లో భాగంగా సైకాలజీ ఉపాధ్యాయుడు విద్యార్థులను ఒక ప్రశ్న అడిగితే విద్యార్థులందరూ ఒక్కసారిగా మాకు ఆప్షన్స్ ఇవ్వండి, వాటిని చూసి గుర్తుపడతాము అని చెప్పగా ఆ విద్యార్థులను పిఏజే ప్రకారం ఏ దశలోని వారిగా మనం చెప్పవచ్చు? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నీత ప్రచాలక దశ, సంవేదన ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ అండి. తర్వాత ప్రశ్న, మంచినీరు తాగే గ్లాసు, చెంబు, బకెట్, బిందె, మగ్గులలో దేని పరిమాణం ఎక్కువ, దేంట్లో ఎక్కువ నీరు నిల్వ చేయవచ్చు అని మాటల్లో అడిగితే మనస్విని వెంటనే నాకు ఒకసారి చూపించండి, చూస్తే చెప్పగలుగుతానని చెప్పింది. అయితే మనస్విని పిఏజే ప్రకారం ఏ దశలో ఉంది? పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, నియత ప్రచాలక దశ, సంవేదనా చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ. ఇందాక కూడా మనం ప్రశ్న చూసాం కదా, ఏంటి టెట్లో విద్యార్థులు కోచింగ్ సెంటర్కి వెళ్ళినప్పుడు ఒక ప్రశ్న ఆ కోచింగ్ సెంటర్కి సంబంధించిన ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఆప్షన్ చూపియండి చెప్తాను అన్నారు కదా. సో అలాంటి వాళ్ళ యొక్క దశ ఏ విధంగా ఉంటుంది పిఏజే ప్రకారం అంటే మూర్త ప్రచాలక దశ. గుర్తుపెట్టుకోండి, ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు మనం లాజిక్గా ఆలోచించి ఆన్సర్ చేయొచ్చు అనమాట. తర్వాత ప్రశ్న, రాత్రి నిద్రపోకుండా ఖుషి టీవీ చూస్తున్న ఎల్కేజీ చదువుతున్న కమల్ను వాళ్ళ అమ్మ రేపు మీ స్కూల్కు వచ్చి మీ మేడంకు చెప్తాను అనడంతో టీవీ ఆఫ్ చేసి కమల్ నిద్రకు ఉపక్రమిస్తే కమల్ కోల్బర్గ్ ప్రకారం ఏ దశలో ఉన్నాడు? ఏ దశ అంటే మనకు 1వ దశ అండి. తర్వాత స్త్రీ విద్యకు ఇంజెక్షన్ అంటే భయం మరియు ప్రమాదాలు చూసిన డాక్టర్లు, హాస్పిటల్ అంటే కూడా చాలా విపరీతమైన భయం అయినా తన తల్లిదండ్రులకు తన కూతురు డాక్టర్ కావాలని కోరిక ఉండడంతో స్త్రీ విద్యకు ఇష్టం లేకపోయినా వారిని సంతోషపెట్టుటకు ఎంబీబీఎస్ సాధించాలని నిర్ణయించి బాగా కష్టపడి చివరికి సాధించింది. కోల్బర్గ్ ప్రకారం ఆమె ఏ దశకు చెందినది చెప్పవచ్చు అంటే 2వ దశ. మనకు 1వ దశ ఏముందంటే, 1వ దశలు అంటే నువ్వు టీవీ చూడకపోతే మీ మేడంకు చెప్తా అన్నప్పుడు భయపడ్డాం అనమాట. అది 1వ దశ. 2వ దశ ఏంటంటే తనకి ఇష్టం లేకపోయినా తల్లిదండ్రుల కోసము తను ఏదైనా కష్టపడి సాధిస్తే అది ఏ దశకు వస్తుందంటే 2వ దశకు వస్తుందని. తర్వాత భవానీ ఎల్లప్పుడూ బస్సులో టికెట్ తీసుకోకుండా ప్రయాణించరాదు, అది చాలా తప్పు, అలాగే చెట్లను నరికివేయరాదు లాంటి అంశాలు తన మిత్రులతో చెప్తూ ఉంటే ఆమె కోల్బర్గ్ ప్రకారం ఏ దశ అంటే 4వ దశ. వ్యక్తిలో నైతిక వికాసం బాగా అభివృద్ధి చెందే కొద్దీ ఈ స్వభావంలో మార్పు జరుగుతుంది. ఎక్కడంటే స్వీయ కేంద్రీకృత స్వభావం తగ్గుతుంది. తర్వాత ఈ దశలోని విద్యార్థి ఇతరుల విమర్శల నుండి తప్పించుకోవడం అనే విషయాన్ని ప్రక్కన పెట్టి తన ఆత్మనిందనను తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. ఏ దశలో అంటే 6వ దశ. తర్వాత పిహెచ్ఏ ప్రకారం ఈ దశలోని పిల్లలు కార్యకారక సంబంధాన్ని ఏర్పరచుకుంటారు. 1 పూర్వ ప్రచాలక దశ, 2 మూర్త ప్రచాలక దశ, 3 నియత ప్రచాలక దశ, 4 సంవేదన చాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు నియత ప్రచాలక దశ. తర్వాత చామ్స్కీ భాషార్జన చేసే యంత్రాలుగా పిల్లల్లో ఏ అవయవాన్ని పోల్చాడు? ఏదంటే మెదడు అనమాట. భాషార్జన, భాష ప్లస్ అర్జన అంటే భాషను అర్జించడం అంటే నేర్చుకునేది ఏదంటే మనకు నేర్చుకునే యంత్రం ఏదంటే మెదడే అండి. కొంచెం లాజిక్గా ఆలోచిస్తే కొన్ని ఆన్సర్స్ అయితే మనం సైకాలజీలో చేయవచ్చు. తర్వాత ప్రపంచ విఖ్యాత భాషా శాస్త్రవేత్త చామ్స్కీ భారతదేశంలో గల ఏ వ్యాకరణవేత్త యొక్క సేవలను కొనియాడాడు? ఎవరు అంటే పాణిని. సో ఇది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ అండి. లాస్ట్ ప్రీవియస్ స్టేట్లో అయితే మనల్ని ఈ ప్రశ్న అడిగారు అనమాట. తర్వాత కార్ల్ రోజర్స్ సంబంధించిన గ్రంథం. కార్ల్ రోజర్స్ కు సంబంధించిన గ్రంథం అంటే ఇక్కడ 4 గ్రంథాలు ఇచ్చి ఇందులో ఈయనకు సంబంధించింది ఒకటి ఇచ్చి ఇంకొక 3 వేరే ఇచ్చారనమాట. కాబట్టి మనకి గ్రంథాలు అనేవి చాలా ఇంపార్టెంట్. 1 ఏ వే ఆఫ్ బీయింగ్, 2 ఆన్ బికమింగ్ పర్సన్, తర్వాత 3 క్లయింట్ సెంటర్డ్ థెరపీ, 4 క్లినికల్ సైకాలజీ. మనకు ఇక్కడ కార్ల్ రోజర్స్ కు సంబంధించిన గ్రంథం వచ్చేసి ఏంటంటే సంబంధించని గ్రంథం ఏంటంటే క్లినికల్ సైకాలజీ. ఈ 3 కూడా కార్ల్ రోజర్స్ కు సంబంధించిన అవి అనమాట. ఏంటంటే క్లయింట్ సెంటర్డ్ థెరపీ,
తర్వాత ఏ వే ఆఫ్ బీయింగ్ ఆన్ బికమింగ్ పర్సన్, ఈ మూడు కూడా కార్ల్ రోజర్స్కు సంబంధించినవి. సంబంధించని గ్రంథం వచ్చేసి మనకి ఏంటంటే క్లినికల్ సైకాలజీ అనేదన్నమాట. తర్వాత ప్రశ్న, కార్ల్ రోజర్స్ ప్రకారం ఆత్మకు సంబంధించి సరైన భావన కానిదేమిటి? ఆత్మ అనగా నేను, నాది అనే భావన కలది. ఆత్మ అనగా నేను ఎవరిని, నేను ఎలా ఉన్నాను. ఆత్మ అనగా నీ గురించి ఆలోచించేది. ఆత్మ అనగా నీవు ఎలా పుట్టావని తెలియజేసేది. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4, ఆత్మ అనగా నీవు ఎలా పుట్టావని తెలియజేసేదే ఆత్మ అని చెప్పింది ఎవరంటే కార్ల్ రోజర్స్. తర్వాత ప్రశ్న, నోమ్ చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది ఏమిటి? చామ్స్కీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్ అని పిలుస్తారు. గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం, సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం, మానవతా ఉపగమనము. మనకు ఆప్షన్ 4 అనేది కరెక్ట్ ఆన్సర్. అంటే చూడండి, నోమ్ చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతానికి సంబంధించి సరికానిది తెలియజేయాలన్నమాట. సో సరికానిది అంటే ఇదే అనమాట, మానవతా ఉపగమనం. చామ్స్కీని ఫాదర్ ఆఫ్ మోడర్న్ లింగ్విస్టిక్స్ అని అంటారు అని మనం ఫస్ట్ చూసాము. తర్వాత గవర్నమెంట్ బైండింగ్ సిద్ధాంతం అంటారు. తర్వాత సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారు. ఈ నోమ్ చామ్స్కీ భాషా వికాస్ సిద్ధాంతాన్ని సార్వత్రిక వ్యాకరణ సిద్ధాంతం అని కూడా పిలుస్తారండి. తర్వాత రాబర్ట్ జేమ్స్ హ్యావిగ్ హారెస్ట్ ప్రకారం ఏ దశలో ఒక వ్యక్తి ఉద్యోగం సంపాదించి పెళ్లి చేసుకుని స్థిరపడాలనుకుంటాడు? వయోజనారంభ దశ, మధ్య బాల్య దశ, బాల్యారంభ దశ, మధ్య వయోజన దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వయోజన దశ. తర్వాత సంహిత మంచి పరిచయాలను కలిగి ఉండి తన ఇష్టాలు కష్టాలు పంచుకునేందుకు ఇతరుల సాన్నిహిత్యాన్ని కోరుకుంది. అలాగే ఒక్కసారిగా భవిష్యత్తు బాధ్యతలు గుర్తుకు వచ్చి ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంది. అయితే ఎరిక్సన్ ప్రకారం ఈ లక్షణంగా చెప్పవచ్చు. 1 గుర్తింపు సందిగ్ధం, సాన్నిహిత్యం ఏకాంతం, ఉత్పాదకత స్తబ్దత, 4 నమ్మకం మరియు అపనమ్మకము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సాన్నిహిత్యం ఏకాంతం. ఇందాక మీకు చెప్పాను కదా, ఒక పట్టిక అండి, ఆ పట్టిక ఇంపార్టెంట్, ఖచ్చితంగా అడుగుతారు. ఇది ఆ పట్టికకు సంబంధించిన ప్రశ్న అనమాట. తర్వాత ఎరిక్సన్ సాంఘిక వికాస దశలో విశ్వసనీయత అనే సద్గుణాన్ని శిశువు ఏ దశలో పొందుతాడు? క్రీడా దశ, కౌమార దశ, పాఠశాల దశ, 4 పరిపక్వ దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కౌమార దశ అండి. ఎరిక్సన్ గురించి లేనిది అసలు టెట్ క్వశ్చన్ పేపరే ఉండదండి. ఖచ్చితంగా ఎరిక్సన్ గురించి అయితే ఉంటుందన్నమాట. తర్వాత చొరవ, అపరాధం అనే లక్షణాన్ని ఈ దశలో మనం చూడవచ్చు. క్రీడా దశ, కౌమార దశ, పాఠశాల దశ, 4 పరిపక్వ దశ. ఇది కూడా ఆ పట్టికకు సంబంధించిన ప్రశ్నే. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి క్రీడా దశ, చొరవ, అపరాధం అనేది. తర్వాత ప్రశ్న, క్రింది వానిలో ఎరిక్సన్ సాంఘిక వికాస దశలకు సంబంధించి సరికాని క్రమం. పూర్వ శైశవ దశ 0 నుంచి 1 లేదా 1.5 సంవత్సరం, నమ్మకం అపనమ్మకం. కౌమార దశ 12 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు ఉంటుంది, తదాత్మకం మరియు సంభ్రమణం. పూర్వ వయోజన దశ 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది, ఉత్పాదకత మరియు స్తబ్దత. 4 క్రీడా దశ వచ్చేసి 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు ఉంటుంది, చొరవ మరియు అపరాధము. మనకు కరెక్ట్గా వచ్చేసి సరి కానిది ఏంటంటే పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు, ఉత్పాదకత మరియు స్తబ్దత. ఇది అనేది తప్పుగా ఇవ్వబడింది అనమాట. మనకు ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే పూర్వ వయోజన దశ 20 నుంచి 30 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకి ఎలా ఉంటుందంటే సాన్నిహిత్యం మరియు ఏకాంతము, ప్రేమ అనేది కరెక్ట్. మనకు ఏమిచ్చారు అక్కడ? ఉత్పాదన, స్తబ్దత ఇచ్చారు కదా, అదైతే తప్పుగా ఇవ్వబడింది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ వయోజన దశ అంటే 20 నుంచి 30 సంవత్సరాల వరకు ఉంటుంది, సాన్నిహిత్యం మరియు ఏకాంతం మరియు ప్రేమ ఉంటుందన్నమాట. తర్వాత ఇంకా కొన్ని ప్రశ్నలు చూద్దాం. క్రింది వానిలో దేశం వేరుగా ఉన్న శాస్త్రవేత్తను గుర్తించండి. కోల్బర్గ్, పియాజే, చామ్స్కీ, కార్ల్ రోజర్స్. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ 2 అనేది పియాజే అనేది తప్పుగా ఇచ్చిందనమాట. మిగతా వాళ్ళందరూ కూడా అమెరికాకు చెందిన వాళ్ళు. తర్వాత వాక్యక్రమ నిర్మాణాల గ్రంథ రచయిత ఎవరు? వాక్యక్రమ నిర్మాణాలు గ్రంథ రచయిత ఎవరు అంటే ఆప్షన్ 1 చామ్స్కీ. నోమ్ చామ్స్కీ అనేది కరెక్ట్ ఆన్సర్ అండి. తర్వాత కార్ల్ రోజర్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం ఏ శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతాన్ని పోలి ఉంది? కార్ల్ రోజర్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం ఏ శాస్త్రవేత్త చెప్పిన సిద్ధాంతాన్ని పోలి ఉంది? 1 మాస్లో అవసరాల అనుక్రమణ శ్రేణి, 2 పియాజే సంజ్ఞానాత్మక వికాసం, 3 కోల్బర్గ్ నైతిక వికాస దశలు, 4 చామ్స్కీ భాషా వికాస
సిద్ధాంతము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మాస్లో అవసరాల అనుక్రమణ శ్రేణి అనేది కరెక్ట్ ఆన్సర్. తర్వాత వ్యక్తి యొక్క పరిపూర్ణత కార్ల్ రోజర్స్ ప్రకారం దీని ద్వారా సాధ్యం. దీని ద్వారా ఆప్షన్స్ 1 వాస్తవ ఆత్మ నుండి ఆదర్శ ఆత్మకు మధ్య దూరం తగ్గడం ద్వారా, 2 వాస్తవ ఆత్మ నుండి ఆదర్శ ఆత్మకు మధ్య దూరం పెరగడం ద్వారా, వాస్తవ ఆత్మ ఆదర్శ ఆత్మ రెండూ అవసరం లేదు, 4 ఆత్మ ప్రాధాన్యత తక్కువగానే ఉంటుంది. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి వ్యక్తి యొక్క పరిపూర్ణత కార్ల్ రోజర్స్ ప్రకారం దీని ద్వారా సాధ్యం. అంటే వ్యక్తి పరిపూర్ణత దేని ద్వారా చెందుతాడు అనేది కార్ల్ రోజర్స్ చెప్పాడు. దేని ద్వారా అంటే వాస్తవ ఆత్మ నుండి ఆదర్శ ఆత్మకు మధ్య దూరం తగ్గడం ద్వారా వ్యక్తి యొక్క పరిపూర్ణత చెందుతుందని చెప్పాడు. ఎవరు అంటే కార్ల్ రోజర్స్. తర్వాత ప్రశ్న, 8 సంవత్సరాల వయసు గల కిరణ్ను వాళ్ళమ్మ కిరాణా షాప్కు వెళ్ళి సరుకులు తెమ్మంటే వెళ్తా కానీ వచ్చాక కాసేపు నీ సెల్ ఫోన్ ఇస్తావా, కాసేపు గేమ్ ఆడుకుంటాను అని హామీ తీసుకున్నాకే వెళ్ళాడు. అయితే కిరణ్ హోల్బర్గ్ ప్రకారం ఎన్నవ దశ? మొదటి దశ, 4వ దశ, 2వ దశ, 6వ దశ? మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి 2వ దశ అండి. అంటే నువ్వు ఇది ఇస్తే అంటే నీకు ఈ పని చేస్తే నాకేమైనా ఇస్తావా అని పిల్లలు అంటారు కదా, అది ఎన్నవ దశ కంటే 2వ దశకు అనమాట. తర్వాత మానవ జీవితంలో పెరుగుదల అత్యంత వేగంగా జరిగే దశ ఏది? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 శైశవ దశ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు శైశవ దశ అనమాట. శైశవ దశలోనే విద్యార్థులు ఎక్కువగా పెరుగుతారు అనమాట. తర్వాత ప్రశ్న, పాఠశాల పూర్వదశ అని దేనికి పేరు? పాఠశాల పూర్వదశ అని దేనికి పేరు? దేనికంటే పూర్వ బాల్య దశ. ఇది రిపీటెడ్ ప్రశ్న అండి, చాలాసార్లు మనం టెట్లో అడిగే ప్రశ్న అనమాట. ఇది పాఠశాల పూర్వదశని ఏమని పిలుస్తారంటే పూర్వ బాల్య దశ అని పిలుస్తారు. ప్రమాద వయస్సు అని దేనికి పేరు అంటే పూర్వ బాల్య దశకే. పాఠశాల దశ అని దేని పేరు అంటే ఉత్తర బాల్య దశ. ముద్దుగొలుపు వయస్సు అని దేనికి పేరు అంటే శైశవ దశ. ప్రజ్ఞా వికాసం పతాక స్థాయికి చేరే దశ ఏదంటే పూర్వ బాల్య దశ. ఆప్షన్ 2 ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 శైశవ దశ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి కౌమార దశ అండి. తర్వాత ఈ దశలో ప్రాగ్భాషా రూపాలు క్రమేపీ భాషా రూపాలుగా మారుతాయి. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, 3 కౌమార దశ, 4 శైశవ దశ? కరెక్ట్ ఆన్సర్ వచ్చి శైశవ దశ. ప్రాగ్భాషా రూపాల నుంచి క్రమేపీ భాషా రూపాలుగా, అంటే ప్రాగ్భాషా రూపాలు అంటే పిల్లలు ఏంటి ఏడవడం, నవ్వడం ఇలాంటివి చేస్తారు కదా. ఏమొచ్చినా కూడా వాళ్ళు నవ్వడం ద్వారా, ఏడవడం ద్వారా ఇలాంటి చెప్తూ ఉంటారు. సో పోను వాళ్ళకి ఏమవుతుందంటే క్రమేపీ వాళ్ళకు భాషా రూపాలు వస్తాయన్నమాట. అంటే పిలవడం, నోటి ద్వారా చెప్పడం. అది ఎక్కడ జరుగుతుందంటే శైశవ దశ. తర్వాత ప్రశ్నించే వయసు దేనికి పేరు? ఇది కూడా రిపీటెడ్ ప్రశ్నేనండి. దీన్ని కూడా మనం టెట్లో అడగడం జరిగింది. ప్రశ్నించే దశ పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, 4 శైశవ దశ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ 1 పూర్వ బాల్య దశ అనేది కరెక్ట్. తర్వాత ముఠా వయస్సు అని దేనికి పేరు? దేనికంటే ఉత్తర బాల్య దశ. తర్వాత ఈ దశ వారి నుంచి వ్యక్తులలో పునరుత్పత్తి సామర్థ్యం అనగా కొత్త శిశువులకు జన్మనిచ్చే సామర్థ్యాలు ప్రారంభమగును. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, 3 యవ్వనారంభ దశ, 4 వయోజన దశ? కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి యవ్వనారంభ దశ నుంచి వ్యక్తులు అంటే శిశువు అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళలో ఇతరులకు జన్మనిచ్చే సామర్థ్యాలని ప్రారంభమవుతాయి అనమాట. ఎప్పుడంటే యవ్వనారంభ దశ. ఇది కూడా ఇంపార్టెంట్ ఏనండి, ఖచ్చితంగా అడుగుతారు. తర్వాత కింది వానిలో ఒత్తిడి వయస్సు దేనిని అంటారు? పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ? దేనిని అంటే కౌమార దశనే ఒత్తిడి వయస్సు దశ అని కూడా పిలుస్తారు. సో ఈ దశల గురించి అయితే ఖచ్చితంగా మనం ప్రశ్న అడుగుతారండి, అవి బాగా చదువుకోవాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. తర్వాత నాయకారాధన ఈ దశలో కనిపిస్తుంది. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, కౌమార దశ, శైశవ దశ? నాయకారాధన ఎప్పుడు పెరుగుతుందంటే కౌమార దశలో. అంటే తనకి ఇష్టమైన హీరోను, అంటే ఇప్పుడు కొంతమంది పవన్ కళ్యాణ్ ఇష్టపడతారు, కొంతమంది ఎన్టీఆర్ని ఇష్టపడతారు, మహేష్ బాబు, ఇలా ఎప్పుడు అంటే వీళ్ళకు ఈ కౌమార దశలోనే నాయకులను, అంటే వాళ్ళు ఏది చేయాలనుకుంటారో అది తమ హీరోలు చేశారని సంతోషపడి వాళ్ళలో తమను చూసుకోవడం కానీ వాళ్ళని ఆరాధించడం కానీ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుందంటే కౌమార దశలో అయితే వస్తుందండి. తర్వాత ప్రశ్న, పిఏజే ప్రకారం పదిలపరుచుకునే భావన లోపం ఈ ఉపదశలో కనిపించును. అమూర్త ప్రచాలక దశ సాధారణ ప్రతిచర్యలు, మూర్త ప్రచాలక దశ భావనాత్మక దశ, ఇంద్రియ చాలక దశ వృత్తాకార స్పందనను, ప్రాక్ ప్రచాలక దశ
అంతర్బుద్ధి దశ. మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 4 అనేది ప్రాక్ ప్రచాలక దశ, అంతర్బుద్ధి దశ అనేది ఇక్కడ మనకు కనిపిస్తుంది. తర్వాత అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది ఎవరు? అనువంశికత పరిసరాల సమిష్టి ఉత్పన్నమే వ్యక్తి అన్నది ఎవరు అంటే స్టాన్లీ హాల్, ఎబ్బింగ్హాస్, ఎలిజబెత్ హార్లాక్, 4 వుడ్వర్త్. కరెక్ట్ వచ్చేసి మనకు వుడ్వర్తేనండి. తర్వాత సంజ్ఞానాత్మక వికాసం అనగా ఏమిటి? శరీర పరిమాణంలో వికాసం, నైతిక వికాసం, ఆరోగ్యంలో వికాసం, 4 ప్రజ్ఞలో వికాసం. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ప్రజ్ఞలో వికాసం అండి. తర్వాత కొత్త పరిస్థితులకు తగ్గట్టుగా వ్యవహరించడం ఈ భావనలు. 1 స్కిమాటాలు, 2 అనుగుణ్యం, 3 సంశ్లేషం, 4 సర్దుబాటు. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అనుగుణ్యం అండి. అహం కేంద్రీకృత స్వభావం అధికంగా ఉండు దశ ఏది? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, 3 మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. ఇక్కడ మనకు అహం కేంద్రం అంటే చూడండి ఏంటంటే తన చుట్టూ ఉన్న ప్రపంచమంతా తన చుట్టే కేంద్రీకరించబడింది. శిశువు తనకు తానుగా ప్రపంచం మొత్తం తనపైనే దృష్టి పెట్టిందని, తను ఏ పని చేస్తున్నా అందరూ అతడినే గమనిస్తున్నారు అనుకుంటాడు. పిల్లలు ప్రపంచాన్ని తమ దృష్టితోనే ఆలోచిస్తారు, కానీ ఇతరులకు భిన్నమైన ఆలోచనలు ఉంటాయని ఆలోచించరు. ఇక్కడ తను నడుస్తుందే సూర్యుడు తన వెంట నడుస్తున్నాడు అంటారు కదా. సో ఇది ఎక్కడ ఉంటుందంటే అహంకేంద్రవాదంలో అయితే ఉంటుందన్నమాట. ఇది ఎందులో అంటే పూర్వ ప్రచాలక దశకు సంబంధించిందనమాట. తర్వాత ప్రశ్న, వస్తు స్థిరత్వ భావన ఈ దశ లక్షణము. ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. వస్తు స్థిరత్వ భావన ఎప్పుడు కలుగుతుందంటే ఇంద్రియ చాలక దశలో కలుగుతుంది అనమాట. తర్వాత చందమామ రావే అనే పాట పాడితే నిజంగా చందమామ వస్తాడని భావించే శిశువు దశ ఏమిటి? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి పూర్వ ప్రచాలక దశ. తర్వాత పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ముఖ్య లక్షణం ఏమిటి? స్వయం కేంద్రీకృతం, వస్తు స్థిరత్వ భావన, అహం కేంద్రీకృతం, 4 యానిమిజం. పియాజే ప్రకారం ఇంద్రియ చాలక దశలో ముఖ్య లక్షణం ఏమిటంటే వస్తు స్థిరత్వ భావన అనమాట. అంటే ఇప్పుడు ఒక శిశువు ఉన్నాడు, తన తల్లి కొంతసేపటికి కనబడకపోతే ఖచ్చితంగా వస్తుందిలే అనే నమ్మకము అన్నమాట. అది వస్తు స్థిరత్వ భావన అన్నమాట. తర్వాత రఘు కంటే విజయ్ ఎత్తు, రాము కంటే రఘు ఎత్తు అనే ప్రశ్నకు రాము ఎవరిని చూడకుండానే కేవలం విని విశ్లేషణ చేసి ఎవరి ఎత్తు అని చెప్తే రాము పియాజే ప్రకారం ఏ దశ? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచాలక దశ అండి. తర్వాత దోషను గుండ్రంగా ఉంటేనే ఇష్టపడి గుండ్రంగా లేకపోతే అది దోష కాదు అని చెప్పడం ఏమిటి? కన్జర్వేషన్ భావన లోపం, అహంకేంద్ర స్వభావము, ఏకమితి, తర్వాత సర్వాత్మక వాదము. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి సర్వాత్మక వాదం అండి. శిశువు ఇంటికి వెళ్ళడం చూపిస్తాడు కానీ ఎలా వెళ్ళాలో చెప్పలేని దశ ఏమిటి? ఇంద్రియ చాలక దశ, పూర్వ ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, 4 అమూర్త ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మూర్త ప్రచాలక దశ అండి. తర్వాత ఏకమితి అనగా ఒకే కోణంలో ఆలోచించడం, తర్వాత ప్రాణం లేని వాటిని ప్రాణాన్ని ఉందనుకోవడం, ఎన్నో రకాలుగా ఆలోచించడం, విభిన్న కోణాలను ఆలోచించడం. ఏకమితి అంటే ఒకే కోణంలో ఆలోచించడం. ఇందాక ఒక ప్రశ్న చూసాం కదా, ఒక అమ్మాయి బస్టాండ్ నుంచి కోచింగ్ సెంటర్కు రోజు ఆటోలో వెళ్తూ ఉంది. కానీ ఒక రోజు తన ఫ్రెండ్ డ్రాప్ చేసినప్పుడు వీధిలో డ్రాప్ చేస్తే ఏం చేస్తుంది అమ్మాయి? మళ్ళీ అక్కడ నుంచి బస్టాండ్ కాట వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ అక్కడికి వచ్చిందనమాట, అంటే కోచింగ్ సెంటర్కు. సో అలా వచ్చిందని ఏమంటారంటే ఏకమితి. అంటే వీళ్ళు ఏం చేస్తారంటే ఒకే కోణంలోనే ఆలోచిస్తారనమాట. అంటే కేవలం బస్టాండ్ నుండి కోచింగ్ సెంటర్కు అది మాత్రమే దారి, మిగిలిన దారి కాదన్నట్టు. అంటే ఒక కోణంలోనే ఆలోచిస్తారనేది ఇక్కడ అనమాట. తర్వాత ఈ దశలలోని పిల్లలు కార్యకారక సంబంధం గురించి తెలుసుకోవటం. అమూర్త ప్రచాలక దశ, మూర్త ప్రచాలక దశ, 3 ఇంద్రియ చాలక దశ, 4 పూర్వ ప్రచాలక దశ. కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి అమూర్త ప్రచాలక దశ అండి. సో ఇక్కడికి మనము పియాజే, కోల్బర్గ్, చామ్స్కీ మరియు ఎరిక్సన్, కోల్ రోజర్స్ సిద్ధాంతాల గురించి కొన్ని బిట్స్ అయితే చూసామండి. సో వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ మీకు కనుక
చదువుకోవాలి ఇంట్రెస్ట్ ఉందంటే ఇప్పుడు పిహెచ్డి గురించి కానీ అంటే ఆయన గురించి పూర్తిగా ఒక వీడియో చేయమని, తర్వాత కోల్బర్గ్ గురించి ఆయన సిద్ధాంతం గురించి పూర్తిగా ఒక వీడియో చేయమని చేస్తానండి. సో ఎక్కువ మంది కామెంట్ చేసి చేయమంటే కనుక తప్పనిసరిగా చేస్తాను. లేదు బిట్స్ రూపంలోనే చాలు అన్నీ కంప్లీట్ చేయండి సైకాలజీకి సంబంధించి అంటే చేస్తానండి. సో వీడియో నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడగలరు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోస్.